ఐక్యత లోపం కల్పించాలని భయపెట్టాలని రకరకాల బాధలు పెడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళ పట్ల అండగా నిలబడుతూ ప్రతి కార్యకర్త పైన కేసు అయినప్పటికీ కూడా మరి నాయకులందరూ కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా తరచూ మేము వస్తున్నామని చెప్పి ధైర్యంగా నిలబెడతా ఉన్నారు. కానీ ఒక్కటి గమనించండి, రానున్న రోజుల్లో గతంలో మనం అనుకున్నాం ఇంకో 2-3 దప్పాలుగా ఉంటామని, కానీ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేయగలడు అని నిరూపించడానికి మాత్రం ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చాడే తప్ప పర్మనెంట్గా ఆయన మాత్రం ముఖ్యమంత్రిగాను ఆయన దాయాదులు ఉంచడానికి ఇష్టం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న వస్తాడు, వచ్చాడంటే 2-3 పీరియడ్లు ఖచ్చితంగా ఉంటాడు. మనందరి జీవితాలు మారుతాయి. మన పిల్లలు ఇప్పటికే చదువుకుంటా ఉన్న పిల్లలు, ఇప్పుడే ఒక వీడియో చూశాను, మా పిల్లాడికి అమ్మఒడి అలాంటి పథకాలు తల్లికి వందనం రాకపోవడం వల్ల స్కూలుకి రానివ్వడం లేదని ఒక టవర్ ఎక్కాడు ఒక అతను, ఇప్పుడే జస్ట్ వీడియో వచ్చింది. అది అలాంటి పరిస్థితిలో ఒకప్పుడెప్పుడో చెప్పుకున్నాం, ఇందిరాగాంధీ గారి టైంలో 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ అని మనం జైల్లో ఉన్నప్పుడు పేపర్లో చదివా. అసలు ఎమర్జెన్సీ ఎందుకు నడిపారు అంటే వాళ్ళ చేతకాని తన వలన ఎమర్జెన్సీ నడిపి రాష్ట్రంలో మీడియాను, ప్రజలను, ప్రతిపక్షాలను గొంతు నొక్కే విధంగా మరి వీళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నారు. మళ్ళీ అదే విధానం ఇవాళ కొనసాగుతూ ఉంది. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. మరి 29లో నేను అనుకోవడం అయితే 27-28 మధ్యలో ఎలక్షన్ జరుగుద్ది అనుకుంటా ఉన్నాను. కాబట్టి జరిగితే జగనన్న అఖండ మెజార్టీతో గెలుస్తారు. మళ్ళీ రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. దాన్ని నమ్మి మనందరం కూడా ముందుకు కొనసాగుతూ జగనన్నకు అండగా నిలబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే వరకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాము.